ఈ రోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్న 6 ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ఆ 6 ప్రాథమిక హక్కులు ఏవి? 1 సమానత్వపు హక్కు, 2 స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్రపు హక్కు, 5 విద్యా సాంస్కృతికపు హక్కు, 6 రాజ్యాంగ పరిహారపు హక్కు. సమానత్వపు హక్కులో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉంటాయి. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, పీడనాన్ని నిరోధించే హక్కులో ఆర్టికల్ 23 నుంచి 24 వరకు, మత స్వాతంత్రపు హక్కులో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, విద్యా సాంస్కృతిక హక్కులో ఆర్టికల్ 29 నుంచి 30 వరకు, లాస్ట్ ఫైనల్ రాజ్యాంగ పరిహారపు హక్కు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 32. అయితే మనకు ప్రాథమిక హక్కులు 1950లో 7 ఉండేవి. కానీ 1978 జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును, దీనికి సంబంధించిన ఆర్టికల్ 31, దీనిని తొలగించి 300 సబ్ ఆర్టికల్ ఏ చట్టబద్ధ హక్కుగా మార్చారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.